ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉంటామో మన నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇప్పుడు మనము బాడిగింట్లో ఉంటే దేవుడు మనకి సొంతలు ఇచ్చేటువంటి దేవుడు, అంటే మన నివాసాన్ని దేవుడు స్థిరపరిచేటువంటి దేవుడు అని యేసు క్రీస్తు వారు. ఈ లోకంలో మనం ఎదుగుతుంటే మనుషులు ఓరవలేనితనం, మనం సొంతిల్లు ఉంటే లేదా మన దగ్గర ఏదన్నా మంచిగా ఉంటే మనుషులు ఓరవలేరేమో, కానీ మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని స్థిరపరచాలి, మనల్ని బలపరచాలి. మనము ఈ లోకంలో దేవుని సేవలో స్థిరపడాలండి. ఈ లోకంలో వ్యతిరేకతలు వస్తాయి. దేవుణ్ణే దూషించారు, దేవుణ్ణే ద్వేషించారు, దేవుడి పైన నానాకు మాటలని ఉమ్ము కూడా వేశారు, దేవుడు హృదయాన్ని ఎంతగానో గాయపరిచారు. మనల్ని కొన్ని మాటలు అంటారు, ఆ మాటలు కత్తిపోటు వంటి మాటలని ఉంది బైబిల్లో. అలాంటి మాటలు మనల్ని అన్నప్పుడు మన బాధ కలిగినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తారంటే ఆ మాటలు దేవుడు ఎక్స్పీరియన్స్ చేశారండి. మనుషులు ఎన్ని శ్రమలు అయితే పడతారో, మనుషులు ఎంత బాధ అయితే పడతారో మాటల ద్వారా, దెబ్బల ద్వారా, ఈ లోకంలో నిందల ద్వారా ఎంత బాధ అయితే పడతారో అవన్నీ దేవుడు 2026 సంవత్సరాలకు ముందే అనుభవించి దేవుడు మనం బాధపడ్డప్పుడు దేవుడు ఆదరిస్తాడు. ఆయనకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఇప్పుడు మనకు ఒక శ్రమ కలుగుతుంది, అది మనం బాధపడి దేవుడు కృపలో బయటకు వస్తాం. వేరే బిడ్డ ఉన్నాడు, అదే శ్రమ కలిగినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి అది ఎంత లోతుగా ఉంటుంది, ఎంత చెడ్డగా ఉంటుంది, ఎంత గుండె గాయపడి ఉంటుందో మనము అనుభవిస్తాం. మనకు తెలుసు కాబట్టి అతను ఎంత బాధపడుతున్నాడని కొంచెం కాకుండా కొంచెం అర్థం చేసుకునే మనసు మనలో ఉంటుంది. మనుషులకే అలాంటి మనసు ఉంటే దేవుడు ఎలా మనల్ని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు నిన్ను దూషించినా ద్వేషించినా నేను నీకు నివాస స్థలాన్ని ఇస్తాను, నేను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం దేవుని ఆత్మని ఈ లోకంలో పొందుకోవాలి. సాతాను మనల్లో పిరికి ఆత్మనిస్తుంది, సాతాను మనల్ని కృంగదీస్తుంది, సాతాను మనల్ని శోధనలోకి నెట్టివేస్తుంది, సాతాను మనల్ని ఇరుకులోకి నెట్టివేస్తుంది, సాతాను మనల్ని ఎంతగానో ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. సాతాను పైన మనం జయము పొందుకోవాలంటే, మనము విజయం పొందుకోవాలంటే మన దేవుడి దగ్గరికి రావాలి. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలి, మనుషుల పైన కాదు. ఎప్పుడైతే మన ఫోకస్ దేవుడి పైన ఉంటుందో దేవుడు మనల్ని ఒక పొజిషన్లోకి తీసుకొని వచ్చేదాకా మన చేయి విడిచిపెట్టడండి. ఆయన సేవలో మనం ఎప్పుడైతే ఆయన సేవలో మనము అంచెలంచెలుగా మనం ఆశీర్వదింపబడుతున్నప్పుడు మనం తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయన సేవలో కూడా మనకి మంచిగా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా మనము మన ఆత్మని రక్షించుకోకుంటే, అంటే మన నివాస స్థలం అదంతా పరలోకానికి సంబంధించిన బిడలం. మనం ఈ లోకంలో శరీరము మన్నులో నుంచి తీపడింది కనుక ఇది మన్నులోకే వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడు దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మాట వినకుంటే, సాతాను మాట వింటే సాతాను దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము చూసే చూపు కావచ్చు, నడిచే నడక కావచ్చు, చేసే క్రియ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండేటువంటి బిడలుగా మనం ఉండాలండి. మనము పరిశుద్ధంగా ఈ లోకంలో దేవుడి మార్గంలో నడవాలి. మనుషులు మనల్ని మోసం చేస్తారు, మనుషులు మనల్ని లేనిపోని మాటలని మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడతారు. నువ్వు పనికిరావు అంటారు, లేదా కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడతారు. ఇవన్నీ మనకి తగవండి. మనము బైబిల్ వాక్యానుసారంగా జీవించాల. మన గురంతా వాక్యం పైన ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చేశాడు, మనం ఏం చేయాలి. ఇలాగ ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడి చిత్తం లేకుండా అది ఒకవేళ మన చేతికి వచ్చినా కూడా ప్రయోజనం ఉండదండి. దేవుడు ఖచ్చితంగా మనకి ఇవ్వాలని ప్రార్థన చేయాలి, మన మోకాలు వేయాలి. అయ్యా నేను ఇది అనుకుంటున్నాను ప్రభువా, మీ చిత్తం ఉంటే నాకు ఇవ్వండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో
దేవుడు చిత్తానుసారంగా ఉండది మనకు వస్తే మనము గొప్ప స్థాయిలో ఆశీర్వదింపబడతాం. దేవుడు చిత్తం లేకుండా అది మనకు వస్తే మనకి చాలా శ్రమ, గాయం తగులుతుంది. మనం ఇది ఎందుకు నా జీవితంలోకి వచ్చింది, నా దేవుడు మాట ముందుగా వినుంటే బాగుండేది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేది అనేది ఒక సామెత ఉందండి. అంత దూరం మనం తెచ్చుకుంటే ఇప్పుడు మనము ఒక వివాహ విషయంలోనే చూసుకోవచ్చు. మనము ఒకరిని ఇష్టపడి చేసుకుంటాం, దేవుడి చిత్తంలో లేదు. మనం చేసుకున్నాక మనము ఎలాగైనా జీవితాంతం ఆమెతోటే గడపాలి లేదా ఆయనతోటే గడపాలి. మనం విడాకులు తీసుకున్నాక ఒకవేళ తీసుకున్నా కూడా మనం రెండో పెళ్లి లెక్కనే ఉంటాం. అయితే మనం మన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా ఉంటుంది. మనము ముందుగానే దేవుడి మాట వినుంటే, దేవుడి చిత్తానికి లోనుపడి ఉంటే, దేవుడు ఆయన చిత్తానుసారంగా మనకు మంచి బిడ్డనిస్తాడు వివాహానికి. అయితే మనము మన ఆలోచనతో మనం ఈ లోకంలో మనకి నచ్చిన వారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మనం చాలా ఇబ్బందులకు లోనవ్వాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కటి దేవుడి చిత్తాన్ని మనం కోరుకునే బిడ్డలుగా ఉండాలి. మన లైఫ్ పార్ట్నర్లు కావచ్చు, ఏదైనా మన దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలండి. ఎప్పుడైతే మనం దేవునికి మనం స్థానం ఇస్తామో దేవుడు మనల్ని పై పొజిషన్లోకి తీసుకొని వెళ్తాడు. దేవుడు తన ఆత్మనిస్తాడు, దేవుడు తన పరిశుద్ధమైన శక్తినిస్తాడు, ఆయన సేవలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి మన బ్రతుకుకి దేవుణ్ణి హెడ్గా పెట్టాలి, దేవుణ్ణి డ్రైవర్గా పెట్టాలి, దేవుడికి అధికారం ఇవ్వాలి. దేవుడు ఆయన మన దగ్గర నుంచి నేనే నిన్ను సృష్టించాను కదా, నేనే ఉంటానని దేవుడు ఎప్పుడు చెప్పడు చూస్తూ ఉంటాడు. మనకి మంచి చెడ్డ మార్గం చూపించాడు, మనసునిచ్చాడు, మనస్సాక్షినిచ్చాడు. మనము దేవుడు బిడ్డలుగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం దేవుడిని ఆయన దగ్గరికి వెళ్ళకుంటే ఆయన ఏం చేయడు, ఆయన సైలెంట్గా చూస్తూ ఉంటాడు. మనమే ఇబ్బందులు పడతాం. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు మనలో ఉన్న బలమంతా అయిపోయిన తర్వాత, మనం హాస్పిటల్ బెడ్ మీద పడిపోయిన తర్వాత, అప్పుడు దేవా నా సహాయం చేయంటే మనకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమయము మన శరీరంలో ఉన్న బలమంతా క్షీణించిపోతుందండి. బహుశా దేవుడు అప్పుడు మనల్ని బ్రతికిచ్చినా కూడా మనము సేవకు ఉపయోగపడలేమేమో, ముందున్న బలం ఉండదేమో. కాబట్టి మనం అందుకనే దేవుడు మన నివాస స్థలాన్ని ఆశీర్వదించాలంటే, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటామో దేవుడు ఆయన పరిశుద్ధమైన శక్తి నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన సేవలో మనం ముందుకు కొనసాగినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్యా. అయ్యా, మా నివాస స్థలాన్ని ఆశీర్వదించేటువంటి దేవా, అయ్యా మమ్మల్ని కాపాడుతున్న దేవా, దీవిస్తున్న దేవా, రక్షిస్తున్న దేవా, అయ్యా మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దేవా, అయ్యా ఎండిపోయిన మమ్మల్ని చిగురింప చేస్తున్న దేవా, కృంగిపోయిన వారిని లేవనెత్తుతున్న దేవా, అయ్యా బ్లెస్ చేస్తున్న మా తండ్రి, స్తోత్రము ప్రభువా, స్తోత్రము నాయన, స్తోత్రము 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 చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన్ని చూడలేక అనేక మంది చనిపోయారయ్యా, మమ్మల్ని సజీవ లెక్కలా ఉంచారయ్యా. అయ్యా మా జీవితంలో ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని మీ పాదాల ముందు పెడితే మా బ్రతుకుకి, అయ్యా మా లైఫ్కి మీకు మొట్టమొదటి స్థానం ఇస్తే మీరు మా జీవితాన్ని మంచిదిగా తీర్చిదిద్దుతారు దేవా. మీ సేవలో కావచ్చు, మీ లోకపరంగా కావచ్చు దేవా, మా చేతులతో మేము నాశనం చేసుకోకుండా మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చే బిడ్డలుగా ఉండేదానికి సహాయం దయచేయమని వేసే మీ సేవకులుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నరునకు మేలునైనా అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి అయ్యా మీరు మాకు ఇచ్చిన కాడి బాధ్యతని మేము క్షేమంగా ఏసే మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఏసే ప్రార్థన చేస్తున్నామయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు ప్రభువా, వాళ్ళ బంధువర్గ రక్త సంబంధికులు శ్రేయభిలాషులను కొలిక్షన్ కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. గాయం రేపేది మీద గాయం కట్టమని అడుగుచున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మీలో చనిపోతారో మేము కూడా మీ బిడ్డలుగా ఉండి చనిపోతాం. అప్పుడు రెండో మరణంలోకి వెళ్లకుండా మీలాగా పునరుద్ధానమై లేచి ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోపరుండో ఇద్దరు కలిసి ఉండాలి ప్రభువా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభువా.
సియోనులో నుండి వాళ్ళని ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. అయ్యా వాళ్ళని మీ కృపలో కాపాడండి అయ్యా. క్రీస్తును బలపడిన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి ప్రభువా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైన వర్ధిల్లాలా, ముఖ్యంగా మీ దైన వర్ధిల్లాలా, మీ కాడి మోయాలా, మీ సేవ చేయాలా, మీ ఆత్మను రక్షించాలా, మీ మార్గంలోకి నడవాలి ప్రభువా. వాళ్ళు నడిచేదే కాదు తండ్రి, అనేక మందిని కూడా యేసయ్య మీ మార్గం నడిపించి దాన్ని సహాయం దయచేయండి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. ఆశీర్వదించమని మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీయూలు ఇన్ఫెన్స్ సంఖ్యలో ఉన్నారో స్వస్థపరిచి బాగు చేయండి అయ్యా. ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్ ఏ మార్గంలో ఉన్న వాళ్ళ గమ్య స్థానానికి ఈ దరి నుంచి ఆ దరికి క్షేమంగా చేర్చమని అయ్యా నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చేసే కరువులు తీసివేయండి అయ్యా. దేశం మీద దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. మాకు డీజిల్ దయచేయండి అయ్యా, పెట్రోల్ దయచేయండి అయ్యా. ఈ రెండే కాదు ప్రభువా, వేసే గ్యాస్ కూడా దయచేయండి. కరువు లేకుండా వేసే ఇస్రాయేల్ దేశాన్ని, అదేవిధంగా జెరూసలేంని కాపాడండి. ఏ దేశాలైతే వేసే మూడో ప్రపంచ యుద్ధానికి చేయాలని ఆశపడుతున్నాయో వాళ్ళు శాంతిపరచని ప్రభువా. వేసే మా ప్రార్థన వృధా పోవు. వేసే వాళ్ళ హృదయాలు మార్చండి. మీ కృపలో కాపాడి కరువు లేకుండా రక్షించమని మీ సేవకుడిగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డను కాపాడిన ప్రభువా. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవ్వాలా, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా, ముఖ్యంగా మీకు మంచి పేరు తేవాలా. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వేసే వాళ్ళు మీ పరలోకి తెలియతో వాళ్ళు గుర్తొచ్చి రాసి పాస్ అయ్యేదానికి, సాక్షి బిడ్డలుగా నిలబడేదానికి సహాయం దయచేయమని నీ ఆత్మ కలిగిన బిడ్డగా ప్రార్థన చేస్తున్నామయ్యా. వేసి పశువులను కాపాడండి, పక్షులను కాపాడండి, జీవరాశులను కాపాడండి ప్రభువా. వేసి జంతు ప్రపంచాన్ని కాపాడండి దేవా. వేసి మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాము తండ్రి. అదే విధంగా ఈ లోకంలో సృష్టిని కాపాడండి, యూనివర్స్ని కాపాడండి దేవా. మనుషులు మీకు వ్యతిరేకంగా ఏదేదో తయారు చేసి ఈ లోకపు తెలివైన వెరితనమైన తెలివితో మీకు అలాగా ఈ లోకపు తెలివి వెరితనంగా ఉంది కాబట్టి ఏదేదో చేసి దేవా అయ్యా మిమ్మల్ని బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా మనుషుల హృదయాన్ని మార్చండి నాయన. ప్రతి ఒక్క మోకాళ్ళు మీ నామంలో వంగాల, ప్రతి ఒక్క నాలుగు మేము స్తుతించేదానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఇది దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరుచున్నాను నా పరలోకమందున తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.